హాయ్ ఫ్రెండ్స్, మేము అపార్ట్మెంట్లోని సెకండ్ ఫ్లోర్లో ఉంటామండి. కానీ నాకు మా వారికి కూడా మొక్కలు పెంచుకోవాలి అన్న అభిరుచి ఉండటంతో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈస్ట్ వైపు బాల్కనీ పెద్దగా ఉన్న ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్లాస్టిక్ కుండీలలో అన్ని రకాల పూల మొక్కలు, క్రోటన్స్ పెంచుకుంటున్నాము. ఎప్పటికప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ సరైన సమయంలో కంపోస్ట్ వేస్తూ ఉండటం వల్ల పూలు చక్కగా పూయటమే కాకుండా ఎండిపోకుండా పచ్చగా ఉంటాయండి. మా వారికి చాలా ఇంట్రెస్ట్ మొక్కలు పెంచడం అంటే. ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఖాళీ టైంలో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మొక్కల్ని పసిపిల్లల్లా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అందుకే అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి, చక్కగా పూలు పూస్తూ ఉంటాయి. నేను కూడా ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ అంటే ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి పొట్టు, వాటితో పాటు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా పక్కన స్టోర్ చేసి ఉంచుతాను. అవి ఎప్పటికప్పుడు మా వారు ఆ మొక్కలకి పోస్తూ ఉండటం వల్ల అవి పచ్చగా ఉంటాయి అన్నమాట. పూజకు సరిపడా పూలన్నీ మాకు మా చిన్ని గార్డెన్లోనే సరిపోతాయండి. మందార పూలు, అలాగే తెల్ల నందివర్ధనాలు, శివుడికి ఇష్టమైన నీలకంఠం పూలు, బిల్లగన్నేరు పూలు అన్నీ కూడా మా గార్డెన్లో మేము పెంచుకుంటున్నాము. ఆక్సిజన్ వచ్చేందుకు వీలుగా స్నేక్ ప్లాంట్, అలాగే మనీ ప్లాంట్ కూడా చక్కగా మంచిగా వచ్చిందండి. ప్రతిరోజు ఉదయాన్నే చిన్న చిన్న పిచ్చుకలు, పక్షులు, సీతాకోక చిలుకలు అవన్నీ వస్తాయన్నమాట. భలే ఆహ్లాదంగా ఉంటుంది. మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. మంచి ఆక్సిజన్తో పాటు మన మైండ్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది. చూడండి, చిన్న చిన్న క్రీపర్స్, ఆ కలర్స్ చూస్తుంటేనే ముచ్చటేస్తుంది కదా. ఇంట్లో ఎటువంటి ప్లాస్టిక్ కంటైనర్లున్నా మేము పడేయమన్నమాట. వాటిని శుభ్రం చేసి మట్టితో పాటు కంపోస్ట్ వేసుకొని ఏదో ఒక మొక్క పెట్టుకుంటాం. మొక్కలు పెంచుకోవడం వల్ల చూడటానికి అందంగా ఉండటమే కాకుండా మనకి మంచి ఆక్సిజన్ కూడా లభిస్తుంది కదండి. ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ని వైర్లతో కట్టేసి ఆ స్టీల్ రాడ్లకు వేలాడదీయటం వల్ల అవి పడిపోకుండా స్టాండర్డ్గా ఉంటున్నాయి. మా చిన్ని గార్డెన్లో కరివేపాకు మొక్కతో పాటు సీజనల్గా మల్లె మొగ్గలు కూడా ఉంటాయండోయ్. ప్రతి మొక్క మీద ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ వాటికి ఎంతవరకు నీళ్లు పోయాలో అంతే పోస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మా వారు. అందువల్ల అవి పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. మొక్కలు పెంచడం అనేది ఒక ఆర్ట్ కదండి. అసలే వచ్చేది వేసవి కాలం, ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.